అంటారు. మేడం మానవత్వం గురించి మీరా మాట్లాడేది, మానవత్వం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎవరు నాకు మానవత్వం గురించి అర్హత లేదా? ఎందుకండి? నాకెందుకు లేదు? ఎందుకు లేదు? సమాధానం చెప్పాలి. నాకెందుకు లేదు మానవత్వం? నేనేం చేశానని నాకు మానవత్వం లేదు? మీ కార్ల కింద మీరు జనాలను టైర్ల కింద వేసి నలుపుకుంటూ పోతుంటే మానవత్వం గురించి మాట్లాడే హక్కు మీకెక్కడుందండి? మీరేమో ఇలా అంటున్నారు. వైసీపీ నేతలు వరుసగా ఎవరైతే కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రశ్నించి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వైసీపీ వాళ్ళు మండిపడుతున్నారు. మరి వైసీపీ వాళ్ళు మండిపడ్డం బయట మండిపడ్డం కాక అసెంబ్లీకి వెళ్ళి మండిపడవచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళి సమాధానం చెప్పుకోవచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కదా పూర్తి మద్యపాన నిషేధం చేశాము మేము, అయినా మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు మేము మద్యం కుంభకోణం చేశాము అని అసెంబ్లీకి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత వైసీపీ వాళ్ళకి లేదా? రిషికొండని ఎందుకు గొరిగేశారు అన్న సమాధానం చెప్పాల్సిన అవసరం వైసీపీకి లేదా? రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు పూర్తి చేయలేదు? అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పుకునే అవకాశం లేదా? వీళ్ళకి నిజానికి చెప్పుకునే దమ్ము లేదు. ముమ్మాటికి కాదు. ఈ ప్రెస్ మీట్ లో కూడా మీరు లెక్క తీసి చూడండి. నేను ఎన్ని నిమిషాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాను, ఎన్ని నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడాను, ఈ ప్రెస్ మీట్ లోనే లెక్క తీయండి. మేడం, ఒక చిన్న విషయం మేడం, మీరు డీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ పునర్నిర్మాణం కానీ ఎవరు జరగలేదు. కేవలం లైమ్ లైఫ్ లో మీరు ఒక్కరే కనిపిస్తున్నారు. అంటే సూపర్ ఇమేజ్ ఏమైనా క్రియేట్ చేసుకుంటున్నారా? నేనేమి క్రియేట్ చేసుకోవాలని చూడటం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం చేయటానికి నా అవసరం ఉంది అని నన్ను కోరితే నేను ఇక్కడికి రావటం జరిగింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో, నేను ఎంటర్ అయిన పరిస్థితుల్లో ఇక్కడ ఏదో రాజ్యాలు ఏలడానికో కిరీటాలు పెట్టించుకోవడానికో నేనేం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టలేదు. కాంగ్రెస్ పార్టీ అవసరమయ్యి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది, అది నా వల్ల మాత్రమే అవుతుంది అని నాకు చెప్పి నన్ను కన్విన్స్ చేసి పంపించడం జరిగింది. కేవలం తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ నా అవసరం కనిపించక, ప్రస్తుతం నా అవసరం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి మాత్రమే ఇది నా నెత్తికెత్తుకున్నా నేను ఈ భారం. అంటే మీ కష్టం తప్ప వేరే ఎవరు కనబడట్లేదు మేడం. క్వశ్చన్ ఏంటంటే మీ కష్టం తప్ప మీరు ఎవరు తెర మీదకి కానీ ప్రజల్లో కానీ వచ్చే పరిస్థితులు కాంగ్రెస్ కనబడట్లేదు. ఎందుకు? మీరు నన్ను తప్ప ఎవరిని కవర్ చేయటం లేదేమో. అలా కూడా అయి ఉండొచ్చుగా. మరి మీరు చెప్తున్నారు కదా తాళీ బజావ్ అనే కార్యక్రమము సూపర్ 6 ద్వారా మేము ఇదే నెల్లూరులో చేస్తే మేము చేయలేదు అని మీరు అంటున్నారంటే మీకు అసలు ఇన్ఫర్మేషనే లేదా? నేను మిమ్మల్ని అనొచ్చు కదా. మీరు సరిగ్గా కవరేజ్ చేయండి. అందుకే చెప్తున్నాను, ఇంతమందికి చెప్తున్నాను, మీరు సరైన కవరేజ్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను మాట్లాడితేనే ఇగో ఇందాక మీరు అన్నట్టు అది మాత్రమే కాదు నా అజెండా.